అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పార్టీ అధినేత జగన్ కు నమ్మిన బంటుల్లా ఉన్న నేతలు ఒక్కొక్కరిగా వలసబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలంతా పార్టీని వీడగా ఇవాళ ఒక్కరోజు ఇద్దరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకే గ్రంథి, అవంతి శ్రీనివాస్ వలసబాట పట్టడానికి కారణాలేంటి? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇకనైనా వైసీపీ శిబిరంలో వలసలు ఆగుతాయా? అందుకోసం జగన్ ఎత్తుగడ ఏంటి? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే అవంతి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలకు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను జగన్కు పంపారు. ఇప్పటికే అధికారం కోల్పోయి ఎన్డీఏ కూటమి చేతిలో ఓటమి రుచి చూసిన జగన్కు పార్టీ నేతలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అంతేకాదు, పార్టీ వీడుతున్న సమయంలో జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి వైసీపీ వ్యవహార శైలి నచ్చలేదని, వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా విమర్శించడాన్ని తప్పుపట్టారు. ఇక వ్యక్తిగత కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు లేఖలో చెప్పుకొచ్చారు అవంతి శ్రీనివాస్. ప్రజాసేవ చేద్దాం వచ్చాను తప్పనిచ్చి నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాలేదు. విధానాలు నచ్చక ఆల్రెడీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇదయ్యారు. అది అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం 1 year అన్న టైం ఇవ్వకుండా మనకు 5 నెలలు అవ్వగానే మనం వీళ్ళందరినీ కార్యకర్తలని నాయకుల్ని వెళ్ళండి, ధర్నా చేయండి, ఇచ్చేయండి, అది చేయండి చెప్పడం కరెక్ట్ కాదు. అది కూడా ఆయన ఎక్కడ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను చేయటం. ఆ రోజు పార్టీ గెలిచిందన్న పార్టీ వల్ల గెలిచింది. 2019లో 24లో పార్టీ ఓడిపోయిందన్న పార్టీ వల్ల, పార్టీ అధిష్టానం వల్ల. సమిష్టి నాయకత్వం అనేది లేదు, సమిష్టి నిర్ణయాలు లేవు. అది ఉంటే బాగుంటుంది. అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ జగన్ క్యాబినెట్ 1లో పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ జగన్ క్యాబినెట్ 2లో ఆయన్ని పక్కన పెట్టారు. ఆ సమయంలో పలు వివాదాల్లో కూడా అవంతి పేరు వినిపించింది. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న అవంతి జనసేనలో చేరాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో అవంతి జనసేనలో చేరతారా లేదంటే టీడీపీతో జత కడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, గ్రంథి శ్రీనివాస్ విషయంలోనూ ఇదే ఆసక్తి నెలకొంది. గ్రంథి శ్రీనివాస్ కూడా జనసేనతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్పై విజయం సాధించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గ్రంథి శ్రీనివాస్ రాజీనామా లేఖను జగన్కు పంపి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెలలో ఆయన కలవడం జరిగింది. ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన
దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించలా. ఓవైపు పార్టీని పటిష్టం చేస్తూ ప్రజల్లో వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీ శిబిరంలో నాయకులు కొరవడే అవకాశం ఉంది. దీంతో జగన్ అయోమయంలో పడ్డారు. వలసలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరి జగన్ ఎత్తుగడలు ఫలిస్తాయా, లేదంటే జంపింగ్ జపాంగ్ బాటలో నడుస్తారా అన్నది తెలియాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.